ఆస్తమా శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు బంతిని కుటుంబం అందించే చేప ప్రసాదం పంపిణీకి రంగం సిద్ధమైంది. మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పంపిణీ ఉంటుంది. ఈసారి 1,25,000 మంది చేప పిల్లలను రెడీగా ఉంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. లీకేజీ కారణంగా రద్దయిన నీట్ యూజీ పరీక్షను జూన్ నెలాఖరున నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఎగ్జామ్ డేటాను ప్రకటిస్తామని తెలిపారు. కాగా పేపర్ లీక్ కేసులో సిబిఐ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేసింది. నిజామాబాద్ కోటగల్లి శంకర్ భవన్ హైస్కూళ్లలో జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, ఏటీఎల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి జీరో షాడో డే కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. ఈ మేరకు డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.